హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే నేను ఒక చిన్న నాకు జరిగిన సంఘటనే మాట్లాడదాం అనుకుంటున్నా. అయితే నేను చాలా చూసినా అనమాట నిన్న మొన్న. ఎందుకంటే ఒక 20,000 శాలరీతో ఎలా బతుకుతాము ఏంటి అనేది చాలా కష్టం. ఎందుకంటున్నానండి ఈ మాట? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిన్నటికి నిన్న మా నాకిద్దరు ముగ్గురు పిల్లలు. వాళ్ళకి పెద్ద పాపకు జ్వరమొచ్చింది. తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. తర్వాత మా భార్యకి కూడా జ్వరమొచ్చింది. తర్వాత ఆమెను కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఇలా అందరికీ జ్వరాలొచ్చి ఎంత సతమతమయ్యామో అది అనుభవిస్తే గాని తెలీదు. అమ్మో! ఒకటో తారీఖు సినిమా పైసల కోసము, ఆ ఒకటో తారీఖు కోసం ఎంత ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువ నేను ఎదురు చూడాల్సొచ్చింది. ఆహ్, ఎందుకు ఇలా మాట్లాడాల్సొస్తుందంటే, ఒక్క రూ. 1000 ఇలా జనాలొచ్చి వచ్చిన శాలరీ ఏమో మధ్యలోనే అయిపోయి, తర్వాత ఈ రూ. 1000తో ఒక్కొక్కరికి చూపించుకుంటూ వస్తే, మళ్ళీ మా బాబుకి కూడా జ్వరం రావడం, ఇలాంటివి చాలా ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. ఆహ్, ఇలా ఉంటదా జీవితం? ఇలా జరుగుతదా? అనేటట్టుగా నాకు జరిగిందనమాట. ఎందుకు జరిగింది ఇలా అంటే, ఒకరికి వెనుక ఒకరికి జరాలు రావడం, ఆ జరాలొచ్చినందుకు నేను చూసుకోలేకపోవడం, ఒక్కడినే తనలాడాలి. ఎవరుంటారు? హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి, వాళ్ళకి ఫుడ్ ఏంటి, అదేంటి అన్నీ చూసుకోవాలి. అలాగా చాలా ఇబ్బంది పడ్డా. అలా ఉంటదనమాట. ఫ్యామిలీ అంటే ఏదో పెళ్లి చేసుకున్నామా, సంతోషంగా ఉన్నామా అనేది తెరపైన చూపిస్తా ఉంటారు ఒక్కొక్కసారి. అందులో గూడా నిజాలు గూడా చూపిస్తారు. కానీ అది అనుభవిస్తే, పెళ్లి కానోళ్ళకి ఉంటదంటే, అబ్బా! పెళ్లి చేసుకుంటే అయిపోతది గదా! అనేసి అనుకుంటారు. కానీ అది కరెక్ట్ అయితే కాదు. పెళ్లి చేసుకున్నాక సంవత్సరం తర్వాత ఒక పాపో, బాబో పుట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయితది. అది గూడా పక్కన తల్లిదండ్రులు గానీ, అమ్మాయి తరపున వాళ్ళు గానీ, అబ్బాయి తరపున వాళ్ళు గానీ ఉంటే కొంచెం కష్టాలనేది తెలీదు. అదే ఒంటరిగా ఉంటే కష్టాలంటే ఏంది? అది ఎలా నడుచుకోవాలి? ఏం జేయాలి? అనేదాన్ని చాలా కష్టాలుంటాయన్నమాట. దాన్ని ఈజీగా మాట్లాడతాం కొన్ని విషయాల్లో గానీ, అదైతే కరెక్ట్ కాదు. అది అనుభవిస్తే గానీ తెలీదు. అలా ఉంటది. డబ్బు కోసమైనా. చిన్న చిన్న జీవితాలు తన్లాడాల్సిందే. ఎందుకంటే, ఆ జీవితంలో డబ్బు ఉండి వాళ్ళు బాధపడితే, లేక మనం బాధపడాల్సొస్తుంది. ఎందుకంటే, ఒక్కొక్కసారి ఏమి చేయలేని పరిస్థితి. డబ్బులుండవు. పిల్లలేమన్నా అడిగినా, చేసినా, ఏం చేసినా సరే, దానికి చాలా సమాధానం చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు అప్పుడు డ్యాడీ నాకు అది కావాలి, ఇది కావాలన్నా గానీ, మనం వాళ్ళకి సమాధానం చెప్పే రోజు అది వేరేగా ఉంటదనమాట. ఓకే ఫ్రెండ్స్. చూద్దాం ఎలా నడుస్తారో. సబ్స్క్రైబ్.